హాయ్ హలో అందరికి నమస్తే. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి టీడీపీ కూటమికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేటువంటి అంశానికి సంబంధించి అనేక సర్వే సంస్థలు వాళ్ళ యొక్క అంచనాను ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే మరి టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, మరి 21 చోట్ల పోటీ చేసినటువంటి జనసేన పార్టీ ఏ చోట్ల గెలవబోతుందనేటువంటి అంశానికి సంబంధించి ఎక్కడ కూడా మరి ఎవరు కూడా ఏ సర్వే సంస్థ కూడా చెప్పనటువంటి పరిస్థితి. కొన్ని సర్వే సంస్థలు సంఖ్య మాత్రమే చెప్పాయి. ఈ పోటీ చేసినటువంటి 21 చోట్ల ఇన్ని సీట్లు గెలవబోతుందనేటువంటి విషయాన్ని కొన్ని సర్వే సంస్థలు చెప్పడం జరిగాయి. అయితే రైజ్ సర్వే సంస్థ ఏదైతే ఉందో ఆ రైజ్ సర్వే సంస్థ ఈ జనసేన పార్టీ పోటీ చేసినటువంటి 21 చోట్ల ఎన్ని సీట్లు గెలవబోతుంది, అవి ఏ నియోజకవర్గాలు అనేటువంటి అంశానికి సంబంధించి ఒక అంచనా అయితే వేశాయి. ఖచ్చితంగా ఇక్కడ జనసేన పార్టీ గెలవబోతుంది అనేటువంటి విషయానికి సంబంధించి మరి రైజ్ సర్వే సంస్థకు సంబంధించి అంటే గతంలో తెలంగాణ ఎలక్షన్స్ అదేవిధంగా కర్ణాటక ఎలక్షన్స్ సంబంధించి కరెక్ట్గానే వాళ్ళు అంచనా వేసినటువంటి పరిస్థితి ఉంది గతంలో. అయితే ఇప్పుడు ఆ రైజ్ సర్వే సంస్థ చెప్పిన దాని ప్రకారం జనసేన పార్టీ గెలిచేటువంటి నియోజకవర్గాలు ఏమనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో పోటీ చేసినటువంటి 21 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ గెలిచేటువంటి నియోజకవర్గాలు నెల్లిమర్ల, పెందుర్తి, అనకాపల్లి, కాకినాడ రూరలు, పిఠాపురము, రాజోలి, నిడదవోలు, పి గన్నవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, భీమవరం, ఉంగుటూరు, అవనిగడ్డ, తెనాలి. ఈ మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే 21లో 14 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ గెలవబోతుందనేటువంటి విషయాన్ని ఈ రైజ్ సర్వే సంస్థ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అనేక రకాలుగా చర్చ జరుగుతుంది. ఎవరు గెలుస్తారనే దాని మీద బెట్టింగ్లు కూడా వేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అక్కడ వంగగీత 5,000 మెజార్టీతో గెలుస్తుందని చెప్పి, పవన్ కళ్యాణ్ గారు 10,000 మెజార్టీతో గెలుస్తారని చెప్పి ఇలా రకరకాలుగా చర్చలు వేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఏ సామాజిక వర్గం ఎటువైపు ఓట్లు వేశారని దానికి సంబంధించినటువంటి ఒక డేటా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ పలానా సామాజిక వర్గం ఓట్లు ఇన్ని పడ్డాయి, కాపు సామాజిక వర్గ ఓట్లు ఇన్ని పడ్డాయి, వంగగీతకి ఇన్ని పడ్డాయి, పవన్ కళ్యాణ్కి ఇన్ని పడ్డాయి అని చెప్పి ఒక లెక్కలైతే వేస్తూ మరి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రైజ్ సర్వే సంస్థ పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఖచ్చితంగా 50,000 నుంచి 60,000 మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది అనేటువంటిది ఈ రైజ్ సర్వే సంస్థ చెప్తున్నారు. అయితే జన సైనికులు మాత్రం 1,00,000 మెజార్టీతో గెలుస్తారని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎవరైనా చెప్పినా ఏ సర్వే ఏం చెప్పినా కూడా అసలైన ఫలితాలు జూన్ 4న వస్తాయి. మరి ఆ రోజు వీళ్ళు చెప్పినటువంటి రైజ్ సర్వే సంస్థ చెప్పినటువంటి విధంగా 21 చోట్ల పోటీ చేసినటువంటి జనసేన పార్టీ మరి 14 చోట్ల చెప్పారు. 14 చోట్ల గెలుస్తుందా లేదా అన్నది మాత్రం జూన్ 4న తేలుతుంది. ఇది రైజ్ సర్వే సంస్థ వేసినటువంటి అంచనా జనసేన పార్టీకి సంబంధించి.